హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం స్ట్రీట్ స్టైల్లో ఉల్లిపాయ బజ్జీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ ఉల్లిపాయ బజ్జీలను మనం ఇంట్లోనే బయట టేస్ట్తో చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా పావు కిలో బజ్జీ మిరపకాయలను తీసుకొని వాటిని 3-4 సార్లు కడిగి పెట్టుకోవాలి. తరువాత మిర్చికి మధ్యలో ఘాటు పెట్టుకోవాలి. పచ్చిమిరపకాయలన్నింటికి ఘాటు పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. మీకు మిర్చి బాగా కారంగా అనిపిస్తే గింజలను తీసేయండి, కారం లేకపోతే ఉంచుకోవచ్చు. తరువాత ఒక బౌల్ తీసుకొని అందులో 1/2 టీ స్పూన్ ఉప్పు, 1.5 టీ స్పూన్ వాము వేసుకొని వామును నలుపుతూ ఒకసారి కలుపుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల వాములో ఉండే ఫ్లేవర్ అంతా కూడా బాగా వస్తుంది. తరువాత 2 టీ స్పూన్ల శనగపిండి వేసుకొని కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ముందుగా మనం కట్ చేసుకున్న మిర్చిలో ఈ శనగపిండి వామును స్టఫ్ చేసుకోవాలి. అన్ని మిరపకాయలకు ఇదే విధంగా స్టఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తరువాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 1.5 కప్పు శనగపిండి, టేస్ట్కి తగినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ వంట సోడా వేసుకొని పిండిని ఒకసారి కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత అందులో కొద్దిగా నీళ్లు పోసుకొని పిండిని కలుపుకోవాలి. పిండిలో ఎక్కడా ఉండలు లేకుండా కొద్దిగా నీళ్లు పోస్తూ ఈ విధంగా కలుపుకోవాలి. నీళ్లు ఎక్కువగా పట్టవు, 1/2 గ్లాస్ కంటే తక్కువగానే పడతాయి. పిండి మనకు ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇలా కలుపుకున్న తర్వాత పిండిలో 1 టేబుల్ స్పూన్ వేడి నూనె పోసుకొని కలుపుకోవాలి. వేడి నూనె పోసుకుంటే బజ్జీలు క్రిస్పీగా బాగుంటాయి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ముందుగా మనం స్టఫ్ చేసుకున్న పచ్చిమిరపకాయలను పిండిలో మునిగేలాగా ఈ విధంగా డిప్ చేసుకొని ఈ విధంగా ఎక్స్ట్రా పిండిని తీసేసి వేడి నూనెలో వేసుకోవాలి. బజ్జీలు వేసుకోవడానికి ఆయిల్ మనకు వేడి ఎక్కువగా ఉండకూడదు, మీడియం హీట్లో ఉండాలి. ఆయిల్కి సరిపడినన్ని బజ్జీలు వేసుకొని మీడియం ఫ్లేమ్లో మాత్రమే బజ్జీలను బాగా ఫ్రై చేసుకోవాలి. బజ్జీలు ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ విధంగా బాగా వేగిన తర్వాత వాటిని ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. మిగతా బజ్జీలను కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఈ బజ్జీలోకి ఉల్లిపాయ మసాలా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. 3 సన్నగా తరిగిన ఉల్లిపాయల్లో సన్నగా తరిగిన 2 టేబుల్ స్పూన్ల కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బజ్జీని మధ్యలోకి కట్ చేసుకొని ఇక్కడ చూపిస్తున్నట్టు ఉల్లిపాయను ఈ విధంగా బాగా స్టఫ్ చేసుకోవాలి. ఉల్లిపాయను ఇలా బాగా స్టఫ్ చేసుకున్న తర్వాత దాని మీద కొద్దిగా ఉప్పును చల్లుకోవాలి. తరువాత కారం, కొద్దిగా ధనియాల పొడి, ఫ్రై చేసుకున్న పల్లీలు కొద్దిగా, నిమ్మరసాన్ని పిండుకోవాలి. ఇలా చేసుకుంటే మనకు ఉల్లిపాయ బజ్జీ రెడీ అయిపోతుంది. మనకు చాలా టేస్టీగా స్ట్రీట్ స్టైల్లో ఉల్లిపాయ బజ్జీ రెడీ అయిపోయింది. ఇప్పుడు వీటిని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా సింపుల్గా చేసుకునే ఉల్లిపాయ బజ్జీ రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.